ఈ ఊళ్ళున్న లోగులే జరగొట్టింది ఈ ఊళ్ళున్న లోగులు ఏమని జరగొట్టారు చెప్పండి అన్న ముగాలు పెళ్లి చేసుకుంటా పెళ్లి అంటే ఈ ఊరోళ్ళు అంటేనే నేను చేశాను లేకపోతే నిన్ను దూరం అయ్యా రామమ్మ నా చెల్లె నా చెల్లెలా అప్పుడు ఆనాడు నరభూపతి ఏం చేసిండు ఆ చెల్లెను దగ్గర తీసిందా నీకంటే నాకంటే ఎక్కువ నీకెవరుగా ఇవాళ నా లోగిల్లానే ఉండదా నీకంటే పలువు నాకెవరు లేరా ఆనాడు కోపం వచ్చే అని అన్నా కానీ కోపం రాక అనలేదురా అని ఆ చెల్లెను దగ్గర తీసుకున్న నరభూపతి ఆనాడు భార్య పెరిగాడు బాబా గమనండి అయితే గాని అయింది ఒక ముచ్చట ఏదో కాదు మా చెల్లె ఆడది మా చెల్లెకు పెళ్లి చేసింది కాబట్టి ఇవాళ మా చెల్లెను మంచిగా చదువుకోవాలన్నా ఎట్లా ఎట్లా అంటే ఎట్లా చదువుకోవాలంటే మా చెల్లె పొద్దుగా లేస్తుంది పొద్దుగా లేనాక మా చెల్లె నేనే వేసుకోను చెల్లెకి చేతులు ఉన్నా కానీ మా చెల్లెను పాపన్న బాణవులు కాదు పాపన్న బాణవులు కాదుకోవాలి మా చెల్లె రోజు పొద్దుగాల డ్రెస్ చేయాలి ముఖం కడగాలి ముఖం కడిగినాక మా చెల్లె పుట్టిని చూస్తుందా నీళ్ళు ముత్యాలు కాళ్ళేవా కాదు తీసుకుపోయా ముత్యాలలో వారేయాలి అనుకో అక్కడ ఫోను ఆ లైట్ లో ఫోన్ ఉందా అవి ఇట్లా అనుకున్నావు ఏంది పీక మా చెల్లెని మధ్య చూసుకోవాలి అంటాడు చూసుకుంటానయ్యా చూసుకుంటా అన్నప్పుడు భార్య చేతులు పెట్టి రాదు నరభూపతైనా రాజాక తిరువేడికి వెళ్ళిపోదరాను మీ అన్న ఏమనలేదు నాకు చెప్పిండు ఏమని చెప్పిండని చెప్పండి అయ్యో మా చెల్లె అన్ని పనులు చేస్తుంది అయ్యో మా వదినకు ఏ పని రాదని మంచిగా ముట్టు చెల్లె మా వదిన పండు నవ్వుకుంటే మా చెల్లె దోషిట్లు బాగా బయట వారవ సత్తది అన్నది మీ అన్న అన్నాడు రామ 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 అజయ్ గారు నవ్వుకున్నా నేను అట్లా కాదు కంపెనీ పేరా అమ్మ ఫ్రెండ్స్ చేద్దామంటే
ఇక ముస్తావా అబ్బా సత్యనా గెలిపోతావు పాన అట్లాగా కొట్టది బాధ కాదు అయ్యో నడవంతా నొత్తాంది ఊపగా అయ్యో పాటే పాటే గీత పని చేస్తావా నమ్మించి కూర్చుంటే పురుషు ఇప్పుడు ఒకరోజు చూసి 2 రోజులు చూసి 3 రోజుల వరకు దాన్ని కట్టకేమో పొగుల బర్రెకీడు చెరుకేమో మరణాయికీడు కట్టకేమో పుట్టకీడు ఇగో ఈ ఆడబిడ్డ నాకీడు ఇక కిషోర్ ఇంటికేమో ముసలి ఏం చేద్దాం ఎందుకు ముసలి ఏం చేస్తారు మీటింగ్ పెడతారు వాళ్ళ మీటింగ్ సంగతి వాళ్ళు ఏం చేస్తారు పట్టుకుంటారు కథ శుద్ధులైన కథ నాకు రాదే కథ చెప్తున్నట్టే 4 ముసలు మధ్యలో మరి కొడుకు చెప్పి రాజ్యానికి రానినైతా దొడ్డికి దొరకానైతానని అనుకోని సంబరపడతా సంతోషపడతాను నేను అనుకున్నా ఓ దీని మీద మనం దీన్ని ఇవాళ దీన్ని ఇవాళ నేను రాత్రే కావాలి అనుకున్నాయా
జనార్దనం కూడా తెల్లగా తెల్లారి కొన్ని కూర్చి జనార్దనం కూడా ఆడిపిస్తే ఆడిపిద్దాం ఇగో ఏదో కాదు ముచ్చట ఇగో ఇవాళ నాకు కొద్దిగా కడుపులు వస్తుంది ఇగో ఇంతగా ఆకులు ఏంది ఆడిదాని వైపు పుట్టిన ఆకులు ఆకులు ఆడుకోండి అందరు ఆకులు అబ్బా నేను కూడుతున్నా కడుపు ఆడదాని అంగీతమైనాక చీపురు కట్టి నాలుగు కొట్టచ్చురా ఆడపిల్ల వైపు పుట్టినో కదా ఊడు పండినో అంటే ఏ పడుతుంది ఒక దారి ఉంటుంది రెండు సార్లు ఇదే ఆడితేనా అని గొప్పవతిరా పెడి పెడి దెబ్బలు కొడతాను తల్లి దేవరాలా నాకు ఉంటే అమ్మ నాకు కట్టం రాకపోనమ్మో నాకు ఈ బాధలు రాకపోనే ఇవాళ వైద్యా నాకు చెప్పరాని పని తల్లి చేయరాని పని ఎందుకంటే నాకు చెప్పరాని నాకు పెట్టి వేడి చెప్పరగొడవాలి అమ్మదేవో శుద్ధిగట్ట చెల్లవటే అయ్యో అయ్యో ఆకిళ్ళు ఊడ్చినా నాకు అన్నం పెట్టి అన్నం పెట్టు ఏది ఇది గిట్నే ఉంటుంది ఇదంతా ఎక్కడ పాస్ ఎక్కడనే ఉండే ఏడు విడిచినావు మళ్ళీ ఇళ్ళలో పోయి గిట్నైనా ఊడ్చుడు అయ్యో చూడు అయ్యో ఊడితేనే మంచి ఊడితేనే లేకపోతే అలుగుదాలిగా ఊడ్చిన కాడికి చాలు కానీ అయ్యో నాకు అలుగు జల్ల రాకపోతే ఏం నువ్వు ఎట్లా మనిషి అన్నట్టు ఎక్కడ మనిషి అన్నట్టు అయ్యో మనిషి అన్నప్పుడు ఆకిళ్ళు కూడా చల్లరాదా నువ్వు అవ్వ కుట్టలే ఇందులో కుట్టినా అల్లిపో అల్లు బిడ్డకు చెప్పరాని పనులు చెప్తాను వదిలే ఉడవరాని నన్ను ఊడు వంటను చల్లరాని నన్ను చల్లవని రామ 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 రామ
మనిషి లెక్క కనిపిస్తలేనా నేను మనిషి లెక్క కనిపిస్తలేనా గిట్లేనా ఈ 10,000 పట్టు చీర అంతా నచ్చిన పట్టది అయ్యో గట్ట కాదు ఆయన నేను చదువుతా అంటే నువ్వు నాకు ఎదురుగానే రావన్నా నీకున్నంత మనిషిని నీకు కనిపిస్తలేను మనిషి మధ్యలో పోతువా లబడలు ఉన్నట్టు అయితే అయితే చల్తారా కానీ ఇక ముక్కు చిప్ప పట్టుకొని ముక్క అయ్యో వదినే నాకు ముక్కే రాకపోతే నీ అలుకు చల్లుకొని ఊడ్చుకొని ముక్కేసుకోరా ఇదేమన్నా తుదకులు ఇల్లా ఏమన్నా తుదకులు లేదా ఎట్టేట మనిషి నువ్వు ముక్కేసుకోరు ముక్కే రాకపోతే ఎట్టా నువ్వు మళ్ళీ రేపు ఎట్లా చేస్తావు పని అప్పుడు నాకు చెప్పరాని పని చెప్పక వదిలే ఈ పని నాతోని కాదంటే నీకు అన్నం నేను పెట్టాలంటే ఈ పనులు చేస్తే అన్నం పెడతానన్నది ఆ తల్లి కమలంచి ముగ్గు విరకాబాలా చేతబట్టి చేతబట్టి నా ముటికే నీకు తులసమ్మ గట్టి అనుకునే తులసమ్మ గట్టే ఎత్తలేదు నా ముడి బరాబరే ఉందా బరాబరే అయ్యో ఆకలి అవుతుందా ఆకలి అన్నాన్ని ఎప్పుడైనా చూసినావా కానీ అప్పటి నుంచి తిన్నారా అయితే కానీ పొద్దుగాల తిన్నా మళ్ళీ ఇలా పొద్దుగా తిన్నా గంట ముందర తిన్నా నేను తిన్నానా ఏంటి గంట ముందరనే ఏ పడి ఏ పడి అప్పుడు ఆనాడు ఏం చేసింది బట్టలు బట్టలు వెంటనే బట్టలు తీసి నా చేతిలో పెట్టుకో నేను బట్టలు ఏంటంటే బట్టలు మూట కట్టుకున్నది రఘురామదేవా బట్టలు విండి అంకితం కిదేనా బట్టలు విండి మా అమ్మగారు 10,000 రూపాయల పట్టు చీరే పట్టు చీర అంటే ముడతలు పడి ఉన్నాయి పట్టు చీరే మా అమ్మగారు పట్టు చీరే ఎత్తివి అడిగాను గొర్రెక్కన పచ్చ కలర్ రైక మొత్తం బట్టలు లెక్క ఉన్నాయా ఇవన్న బట్టలు లెక్క ఉన్నాయా
అప్పుడు చెప్పగాని పనులు ఏంటంటే ఓ విద్యా సూరమ్మ నీకు అన్నం ఎక్కడిది ఏమి లేదు నీకు అన్నం లేదు ఏమి లేదని అంటే అమ్మ ఆ పూల్లో అని చాలా రేవులో ఆ పూలు అన్ని మంచిగా చూడాక ఆ పూలలో మంది నుంచి వచ్చింది మంది నుంచి వచ్చిందా ఇవేమన్నా పూలు అన్ని అంటారు చెప్పరాని పనులు చెప్తారు చెయ్యరాని పనులు ఏమిటంటే అప్పుడు బాగా దూరమ్మ కాదురా చెప్పరాని పనులు చెప్పుకుంటా బాలా సూరమ్మడు ఉన్నదా ఆ రోగిళ్ళ ఉన్నడా బిడ్డ సూరమ్మ కలగలా కన్నీరు తీస్తాండే అవ్వ రాజ్యమైన రాజు కత్తిరు బండ పెట్టుకొని రోగిళ్ళ వేడికి వచ్చింది రోగిళ్ళ వేడికి వచ్చే వరకు ఆ చెల్లె సూరమ్మ కలగల కలగల కన్నీరు నీరు తీస్తాండే అమ్మ చెల్లెని చూసినాడు చెల్లెని చూసినాడు మరిగా చెల్లె ఏమని చెప్తుంది అమ్మా